దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ సర్కార్ రాజకీయ ప్రతీకారానికి దిగుతుందన్నారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. హన్మకొండ జిల్లా కేంద్రంలో హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీల పేర్లను చేర్చడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదనే కేసులు పెడుతున్నారని విమర్శించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక దుర్మార్గమైన పాలన, అంతేకాకుండా కక్ష సాధింపు చర్యలు, దేశానికి ఎంతో సేవ చేసినటువంటి, ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం మీద మీ యొక్క జులుం చెలాయించి ఈడీతో అడ్డం పెట్టుకుని కేసులు పెట్టించుకుంటూ భయభ్రూతులకు గురి చేయాలని, కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా చేయాలనే ఆలోచన, దుర్మార్గపు ఆలోచనతోటి మీరు ఏదైతే చేస్తున్నారో అది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీ ఆటలు సాగవనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రతి ఒక్క దాని మీద కూడా మేము బియ్యం ఇస్తే 30% ఉన్నది. అరే మీ బియ్యం కనుక ఉండేది ఉంటే మీ పర్సంటేజ్ కనుకుంటే పక్క రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వట్లేదో జవాబు చెప్పడానికి మీకు చేత కాదు. కానీ అరే నేషనల్ హెరాల్డ్ కేసులో కేసులు పెట్టి ఈడీలని, ఇన్కమ్ ట్యాక్స్లని ఉసిగొల్పి మమ్మల్ని ఏదో లొంగ తీసుకోవాలని చూస్తే అది మీ మూర్ఖత్వం, మీ మీద మీరు ఉమ్మేసుకున్నట్టు అవుతుంది.